Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కోర్స్ గురించి చూస్తున్నారా? మనకు చూస్తే బీటెక్ ప్లస్ ఎంటెక్ 6 ఇయర్స్ టైం పడుతుంది. నాకు 6 ఇయర్స్ చేసే ఓపిక లేదు. నాకు 5 సంవత్సరాల్లోనే కంప్లీట్ అయిపోవాలి అని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మీకోసమే. ఇంటిగ్రేటెడ్ కోర్సులో ఎంటెక్ చేయడం కోసం JNTU హైదరాబాద్ కూడా ఆఫర్ చేస్తుంది. అసలు ఏం స్ట్రీమ్స్ ఆఫర్ చేస్తున్నారంటే CSE, ECE, EEE, MMS, MTE, సివిల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు ఎంటెక్ లో. ఇది కాకుండా ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్వీడన్ యూనివర్సిటీతో బ్లించింగ్ యూనివర్సిటీతో వీళ్ళు కొలాబరేషన్ లో ఉన్నారు. సో ఆ వీడియో ఆ డీటెయిల్స్ కావాలి అంటే మన Edu9 కెరియర్ గైడెన్స్ ఛానల్లో ఉంది. అది కూడా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు 3 ఇయర్స్ ఇక్కడ చదువుకుని ఇంకొక 1 ఇయర్ మనం స్వీడన్ యూనివర్సిటీలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ క్యాస్ట్ స్టూడెంట్స్కి అమ్మాయిలకి అబ్బాయిలకి సెపరేట్గా ఎంత ర్యాంక్ వస్తే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కోర్సులో సీట్ వచ్చే అవకాశం ఉంది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓసీ బాయ్స్ అయితే కనుక 8,000 లోపు రావాలి, ఓసీ గర్ల్స్ అయితే కనుక 10,000 లోపు రావాలి. ఇక బీసీ స్టూడెంట్స్ వచ్చేసరికి 16,000 లోపు ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. SC, ST వాళ్ళకైతే 20,000 లోపు ర్యాంక్ రావాలి. ST గర్ల్స్ అయితే కనుక 37,000 లోపు ర్యాంక్ అయితే రావాలి. ఇక EWS కోటా విషయానికి వస్తే వీళ్ళకి 10,000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది CSE బ్రాంచ్ లో. దీన్ని నేను లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ జరిగిన థర్డ్ ఫేజ్ రిఫరెన్స్ గా యూజ్ చేసుకుని చెప్తున్నాను. ఇక్కడ ఫీజులు కూడా ఇక్కడ చూపించిన స్క్రీన్ షాట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూపించిన విధంగా అయితే ఉండదు, ఎందుకంటే ఇది మనం 2024 రిఫరెన్స్ గా చెప్తున్నాం కాబట్టి ఈ ఫీజులు మారచ్చు. ర్యాంక్స్ లో కూడా కొద్ది వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. రైట్. ఇక ECE బ్రాంచ్ కు వచ్చేసరికి ఓసీ అయితే గనక 12,000, బీసీ అయితే గనక 25,000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. SC, ST వాళ్ళకి 45,000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది ఎంటెక్లో మన హైదరాబాద్ JNTU యూనివర్సిటీలో. రైట్. ఇక మిగిలిన బ్రాంచెస్ కోసం ఈ స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఆప్షన్ ఫిల్లింగ్లో కానీ లేదంటే కౌన్సిలింగ్ ప్రాసెస్లో కానీ 3 ఫేజెస్లో మీకు మా హెల్ప్ కావాలంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. 3 ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ పూర్తయ్యే వరకు మేము హెల్ప్ చేస్తాం. ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా ఛానల్లో ప్రతి టాపిక్ పైన మేము వీడియో కవర్ చేస్తాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. స్టే ట్యూన్డ్.